మనకు మన ఎంప్లాయీ ఫీడ్బ్యాక్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకు ఐడియాస్ ఉంటాయి, లేదంటే ఇది ప్రోడక్ట్ లేదా ఇది సర్వీస్ అని చెప్తాము. కానీ దానిపైన రియల్గా వర్క్ చేసేది అండ్ కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యేది మాత్రం మన ఎంప్లాయీస్ మాత్రమే. సో మన ఎంప్లాయీస్ నుంచి మనం ఏం చేయాలి, ఎవ్రీ క్వార్టర్లీ బేస్ లేదా మంత్లీ బేస్ ఆర్ వీక్లీ బేస్ ఏంటంటే ఎంప్లాయీస్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నమాట. సో మనం మార్కెట్లో ఎలా ఉన్నాము, అసలు కస్టమర్ ఎలా, మీరు కస్టమర్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలా ఉంది, అండ్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, కస్టమర్ ఏమంటున్నాడు, అండ్ మన బిజినెస్లో మూవ్మెంట్ ఎలా ఉంది. సో ఇలాంటి ఎంప్లాయీస్ ఎక్కడైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాడో లేదా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాడో అక్కడ నుంచి ఫీడ్బ్యాక్ అనేది మనం పక్కగా తీసుకోవాలి. అండ్ దాని బేస్ మీదనే మన నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, మన మూవ్స్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఎంప్లాయీ ఫీడ్బ్యాక్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే ఎంప్లాయీ లేనిది మనం బిజినెస్ రన్ చేయలేము. ఎందుకంటే మనం ఒక్కరం ఉంటాము, మన ఐడియాస్ ఉంటాయి, మన థాట్స్ ఉంటాయి, కానీ మనమే అన్నిటి మీద వర్క్ చేయలేము. సో అందుకని మన ఎంప్లాయీస్ మీద మనం డిపెండ్ అవుతాం. కాబట్టి మన యొక్క ఎంప్లాయీ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి, దాని మీద మనం వర్క్ చేసి ఆ ఇంప్రూవైజేషన్స్ తీసుకురావాలన్నమాట.